హాయ్ వ్యూవర్స్, ఫోటోషాప్ తర్వాతి పాఠానికి మీకు స్వాగతం. చూడండి, ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, హీలింగ్ బ్రష్ టూల్ అండ్ ప్యాచ్ టూల్ అని. చూడండి, ఇక్కడ మీరు ఫొటోస్ని తెచ్చుకోవాలంటే నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఇక్కడ డబల్ క్లిక్ ఇస్తే మీకు ఏ డ్రైవ్స్లో ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ని చూస్ చేసుకోవచ్చు అని. ఎఫ్ డ్రైవ్లో నాకు ఇక్కడ వాల్పేపర్స్ ఉన్నాయి, అందులో నుంచి నేను వాల్పేపర్స్ని చూస్ చేస్తున్నాను. థంబ్నెయిల్ పెట్టుకుంటే మీకు అన్ని థంబ్నెయిల్లో కనిపిస్తాయి. సరే చూడండి, ఇప్పుడు నేను ఒక పిక్చర్ సెలెక్ట్ చేశాను. ఇంకొక పిక్చర్ కావాలంటే మళ్ళీ ఇక్కడ డబల్ క్లిక్ ఇవ్వండి, మళ్ళీ మీరు ఇంకొక పిక్చర్ తెచ్చేసుకోవచ్చు. అట్లా మీరు ఎన్ని పిక్చర్స్ కావాలంటే అన్ని పిక్చర్స్ని తెచ్చుకోవచ్చు. ఓపెన్ అని క్లిక్ చేశాను, ఇక్కడ వచ్చింది చూడండి. ఈ బ్లూ కలర్లో దాన్ని ప్రెస్ చేసి పట్టుకొని మనం అటు జరుపుకోవచ్చు అని చెప్పాగా. తర్వాత చూడండి, ఇక్కడ మీకు రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ హీలింగ్ బ్రష్ టూల్ అని వచ్చింది. దీన్ని తీసేసుకొని మీరు ఆల్ట్ ప్రెస్ చేసి పట్టుకోండి. కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి పట్టి ఈ ఫోటోని క్లిక్ చేశాక ఆల్ట్ వదిలేసి మీరు ఇక్కడ డ్రాగ్ చేసినట్టయితే, రబ్ చేసినట్టయితే అదే ఫోటో మళ్ళీ మీకు ఇక్కడ వస్తుంది. మీరు ఈ ఫోటోలో డ్రాగ్ చేసినా కూడా అక్కడ వస్తుంటుంది. ఓకేనా, మీరు ఎక్కడ రబ్ చేస్తూ ఉంటే అక్కడ ఆ ఫోటో వస్తుంటుంది అన్నట్టు. ఓకేనా, తర్వాత చూడండి, ఇందులో ఇంకొక టూల్ ఉంది, ప్యాచ్ టూల్ అని. ఈ టూల్ తోటి మనం ప్యాచ్ వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఈ ఫోటో ఉంది, దీన్ని నేను కంట్రోల్ ప్రెస్ చేసి ప్లస్ని ప్రెస్ చేశానంటే జూమ్ అవుతుంది. స్పేస్ ప్రెస్ చేస్తే హ్యాండ్ సింబల్ వస్తుంది, మీరు అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా మచ్చలు కానీ ఏమైనా కానీ ఉంటే ఫేస్ మీద దాన్ని డిలీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను కదా. చూడండి, నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ కలర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకెళ్ళి దీన్ని వేరే స్కిన్ మీద పెట్టాను అనుకోండి. ఇక్కడ ఆ స్కిన్ కలర్ వచ్చి ఇక్కడ అది పోయినట్టు కనిపిస్తుంది అన్నట్టు. ఇక చూడండి, ఇట్లా నేను సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళి ఇక్కడ స్కిన్ మీద పెడితే ఆ స్కిన్ కలర్ వచ్చి ఇక్కడ ఉంటుంది అన్నట్టు. సేమ్ మ్యాచింగ్ కలర్ ఉంటే మీకు డిఫరెన్స్ ఏర్పడదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలా ఉంది కదా. చూడండి, దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి తీసుకెళ్ళి సేమ్ కలర్ మీద పెడితే ఆ కలర్ ఇక్కడ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలా అలా కాకుండా మీరు దీన్ని తీసుకెళ్ళి ఒకవేళ కన్ను మీద పెడితే కన్ను అక్కడికి వస్తుంది అన్నట్టు. ఇలా సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళి ఐ మీద పెడితే ఐ సింబల్ కూడా అక్కడికి వస్తుంది. ఇది మళ్ళీ మామూలు కావాలంటే కంట్రోల్ ఆల్ట్ జెడ్ అంటే మామూలుగా అయిపోతుంది. కంట్రోల్ మైనస్ అంటే మీకు జూమ్ తగ్గిపోతుంది. తర్వాత చూడండి, ఇందులో ఇంకొక టూల్ ఉంది, బ్రష్ టూల్ అని. ఈ టూల్ యూజ్ చేసి మనం బ్రషెస్ని యూజ్ చేయొచ్చు అన్నట్టు. అంటే మీకు ఇక్కడ ఏ కలర్ ఉందో ఆ కలర్ తోటి ఇక్కడ మీకు బ్రష్ వస్తుంది. అలా మీరు ఇట్లా బ్రష్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ ఒక కీ ఉంటుంది, ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్ అంటాం కదా. స్క్వేర్ బ్రాకెట్ని ప్రెస్ చేస్తే మీకు ఆ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఇటు సైడ్ స్క్వేర్ బ్రాకెట్ని యూజ్ చేస్తే సైడ్ ఇట్లా తగ్గుతూ ఉంటుంది. ఓకేనా, తర్వాత చూడండి, ఇక్కడ మనకు కొన్ని స్టైల్స్ ఉంటాయి బ్రషెస్లో. ఏ స్టైల్ కావాలి అంటే ఆ స్టైల్ కూడా మనం ఇక్కడికి వెళ్ళి చూస్ చేసుకోవచ్చు. అంటే ఇందులోకి వెళ్ళేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కావాలనుకోండి, ఆ స్టైల్లో వస్తుంది బ్రష్ నాకు. ఓకేనా, అట్లా మీరు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో బ్రష్ని చూసుకోవచ్చు. ప్లస్ బ్రష్ సైజుని కూడా మనం ఇక్కడ పెంచుకోవచ్చు. తర్వాత ఇందులో ఇంకొకటి ఉంది చూడండి, పెన్సిల్. బ్రష్ కంటే కొంచెం చిన్నగా వస్తుంది. సేమ్ ఆప్షన్స్ దీనికి కూడా ఉంటాయి, అంటే సైజ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, స్టైల్ మార్చడం, ఇవన్నీ దానికి కూడా ఉంటాయి.